చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, సేమ్ నాకు కూడా. అందుకే ఆగలేక ఒక టేస్ట్ చేసేసాను. నిజం చెప్పాలంటే చాలా బాగా వచ్చాయి. సో హలో పీపుల్, నేనైతే గోధుమ పిండితో గవ్వలు చేశాను, అది కూడా బెల్లంతో అన్నమాట. చాలా బాగా వచ్చాయి. నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే నేను బాగా వస్తాయి అనుకోలేదు. లైక్ నేను ఒక్కదాన్నే చేసుకోవడం వల్ల నేను ఆ ప్రాసెస్ నేమ్ అంత కరెక్ట్ గా తీయలేదు. కొంచెం పిండే కదా బాగా రావు అని చెప్పి వదిలేదు. చాలా బాగా వచ్చాయి అనమాట. ఇదే విధిరాత్ అనమాట. మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. 100 సార్లు అనుకున్నాను అనవసరంగా వీడియో తీసుంటే బాగుండు, వీడియో తీసుంటే బాగుండు. ఇప్పుడైనా పోయేదేముంది, మీకు కావాలి అనుకుంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి వీడియో అని. నేను డెఫినెట్ గా నీట్ గా ఇంకా దీనికన్నా బెటర్ గా చేస్తాను అనమాట. నెక్స్ట్ టైం మీరు అడిగినా అడగకపోయి నేను చేస్తాను అనుకోండి. మీరు చూస్తున్నారో లేదో నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. జస్ట్ ఒక కామెంట్ వీడియో అని పెట్టండి చాలు. నేను మీ ముందుకి ఎందరెందరో డ్రామాస్ లాగా, సినిమాస్ లాగా, షార్ట్ ఫిల్మ్స్ లాగా ఎన్నో ఎపిసోడ్స్ చేశారు. కానీ నేను అలా చెయ్యను, అస్సలు చెయ్యను. ఎంత పెద్ద వంటనైనా మీ ముందుకు నేను నిమిషంలోనే తెచ్చి చూపిస్తాను అనమాట. అంత ఈజీగా చేస్తాను, అదే నా ప్రత్యేకత. సో ప్లీజ్ 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 కామెంట్ చేయండి. నేనైతే మీరు చేసినా చేయకపోయినా చేస్తాను. మనం అంతే అనుకోండి. ఓకేనా? మర్చిపోద్దు. బై పీపుల్.